మద్రాస్ హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ నిర్మల్ కుమార్ 50 లక్షలు ఇవ్వాలి అతనికి అని చెప్పి తమ క్లయింట్ల దగ్గర 50 లక్షల రూపాయల వసూలు చేసినటువంటి సీనియర్ అడ్వకేట్ మురళీ కుమార్ అని పేరు మరియు ఈ యొక్క జడ్జి పేరు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరియు అన్ని మీడియా ఛానల్స్ లో, ప్రింట్ మీడియాలో కూడా ప్రముఖంగానే ఇది చోటు చేసుకున్నటువంటి అతి పెద్ద వార్త న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఇందులో పూర్వపరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే 2008-2009 కాలంలో చెన్నైకి చెందినటువంటి నరేష్ ప్రసాద్ అగర్వాల్ మరియు అతని కుమారుడైనటువంటి గణేష్ అగర్వాల్ వీరు మెస్సర్స్ శివ సహాయ అండ్ సన్స్ సంస్థకు చెందినటువంటి వాళ్ళు. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. దీనికి 113,38,00,000 రూపాయల మేరకు నష్టం వాటిల్లింపజేశారు. విదేశీ కరెన్సీ స్పెక్యులేషన్స్ మరియు బయర్స్ క్రెడిట్ స్కీమ్ కింద అజాగ్రత్తగా వ్యవహరించడం మూలాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇంత మొత్తం భారీ నష్టం జరిగింది. కాబట్టి సిబిఐ ఈ యొక్క కేసు విచారించి తన యొక్క ఛార్జ్ షీట్ వేసి వీళ్ళపై కేసు నమోదు చేసింది. ఆ కేసు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ యొక్క అక్యూజ్డ్ వీళ్ళు హైకోర్టులో దానికి క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ ను కొట్టి వేయడానికి ఈ కోర్టులో తమ యొక్క సీనియర్ అడ్వకేట్ అయినటువంటి మురళీ కుమారన్ 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా ఒక అడ్వకేట్ సంస్థ, అనగా వీళ్ళ యొక్క అడ్వకేట్స్ లీగల్ బాడీ ఇది ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనబడేటువంటి లెటర్ ప్యాడ్ తో దీంట్లో ఈ యొక్క ప్రస్తావన రావడం మూలాన, ఈ ప్రస్తావన కూడా ఎక్కడొచ్చింది, సరిగ్గా ఆ యొక్క లెటర్ ప్యాడ్ మీద 50 లక్షల రూపాయలు జడ్జికి ఇవ్వాలని చెప్పి ఈ సీనియర్ అడ్వకేట్ వసూలు చేసినటువంటి ఆ యొక్క సంభాషణ అందులో పట ఉన్నది. ఆ లెటర్ ఎవరికి పోయింది అంటే యూనియన్ లా మినిస్టర్ అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు అందింది ఈ లెటర్. ఇది సారాంశం. అనగా ఇందులో పట ఆ యొక్క ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనబడేటువంటి వాళ్ళు కూడా ఇది ఫోర్జరీ లేఖ, ఇది మేము రాయలేదు, మాకు సంబంధం లేదన్నారు. అట్లాగే జస్టిస్ నిర్మల్ కుమార్ కూడా ఆ యొక్క బెంచ్ విచారణ నుండి తప్పుకున్నారు. అట్లాగే ఈ యొక్క అడ్వకేట్ మురళీ కుమార్ అనబడేటువంటి ఈ యొక్క సీనియర్ అడ్వకేట్ కూడా ఆ కేసులో విచారించి తగిన న్యాయం చేయాలి, మాకు సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు 50 లక్షలకు కానీ ఈ యొక్క లెటర్ కానీ అని చెప్పిన తర్వాత అక్కడ ఎవరి మీద బాధ్యత వచ్చింది అంటే ఆ యొక్క హైకోర్టు విజిలెన్స్ సెల్కు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క అర్జున్ రామ్ మేఘవాల్ ఈ లెటర్ను హైకోర్టుకు ఎందుకు పంపించినట్టు అనే ప్రశ్న సీరియస్ గానే వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఒక పెద్ద లొల్లి, ఒక పెద్ద కంప తయారు చేయడానికి మరి లా మినిస్ట్రీ అక్కడ హైకోర్టుకు ఇది పంపిందా అనేబడేటువంటి అనుమానం ఖచ్చితంగా లీగల్ ఫ్రాటర్నిటీలో వస్తున్నది.